సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే సమతుల్యతనే పరీక్షించబడుతుంది. ఒకవైపు అవకాశం, మరోవైపు గందరగోళం. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటే జాగ్రత్త. ఈ వారం తులారాశి వారికి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఆకర్షణ సంబంధాలు పెరుగుతాయి. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ ద్వారా లాభాలు. శని ప్రభావం వల్ల నిర్ణయాలు ఆలస్యంగా సంధానం చేసుకునే వస్తే ఇది సరైన నిర్ణయం తీసుకుంటే విజయం, సందేహంలో ఉంటే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఇది బ్యాలెన్స్డ్ ప్రోగ్రెస్ వారం అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి టీం వర్క్ ద్వారా సక్సెస్. ఐటీ రంగంలో ఉన్న వారికి క్లయింట్ కమ్యూనికేషన్ వల్ల అవకాశాలు పెరుగుతాయి. ఈ వారం మీ మాట మీ ఎదుగుదల నిర్ణయం తీస్తుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు ఉన్నాయి, అవకాశాలు. కొత్త డీల్స్ క్లోజ్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో నెగోషియేషన్ వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ వారం మీరు ఎలా మాట్లాడతారో మీ లాభం దానిపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల్లో సంబంధాలు తలబడతాయి. మీ యొక్క డిప్లొమాటిక్ నేచర్ మీకు అడ్వాంటేజ్ ఇస్తుంది, కానీ ఇండిసిషన్స్ వల్ల అవకాశాలు మిస్ అవుతాయి. కుటుంబంలో బాండేజ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు సూచిస్తున్నాయి. గృహప్రవేశాది కార్యక్రమాలు సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఈ వారం ప్రేమ సమతుల్యత మీ జీవితాన్ని అందంగా మారుస్తూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి శుభవార్త వింటారు. మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా ఉన్న ఇంటిని గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నారు, లేదా దాన్ని వాస్తుగా మార్చుకోవాలనుకుంటున్నారు, లేదా పర్మిషన్స్కి అప్లై చేస్తారు. ఈ వారం ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మోడరేట్ గెయిన్స్ అని చెప్పచ్చు. బ్యాలెన్స్డ్ పెట్టుబడులు చాలా అవసరం. రిస్క్ మరియు సేఫ్టీ మధ్య బ్యాలెన్స్ ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, విద్యార్థులని ఫోకస్, క్లారిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు విద్యార్థులంతా కూడా. విదేశీ అవకాశాలు పాజిటివ్గా మారుతాయి. ఇంకొకటి ఏమంటే కళాకారులు, నటీనటులు, బిగ్ స్క్రీన్ అండ్ స్మాల్ స్క్రీన్ చెప్పచ్చు, లేదా టీవీ ఛానల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి వారంగా కూడా చెప్పచ్చు. యోగా, మెడిటేషన్ చాలా మంచిది. ఆరోగ్యం, మెంటల్ బ్యాలెన్స్ అవసరము. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ వారం చేసుకునే పరిహారం అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయనం అని చెప్పండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ ప్రార్థన చేస్తూ వింటూ ఉండండి. తెల్లని పువ్వులు లేదా మిఠాయిలంతా కూడా దానం చేయండి. శాంతి ఆర్థికంగా ఇస్తుంది, బాగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు మీరు తీసుకునే నిర్ణయం కీలకం. ఈ వారం అవకాశం అండ్ సందేహం రెండు బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరింగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1, 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది, చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది, బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది,
ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, నాలుగు లోపల ఉండదు, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది, చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, నాలుగు లోపల ఉండదు, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.